సాదిక్ ఇష్యూ మీద నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరు చెప్పిన విషయాలు ఒకసారి పక్కన పెట్టేస్తే, సాదిక్ బాధితురాలు చనిపోయిన సౌజన్య గారు రాసిన లేఖ 5 పేజీల లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖ ఒక్కసారి చదివి చూడండి. ఖచ్చితంగా మీకు కన్నీరాగవు. ఎంత దారుణంగా సాదిక్ అనేవాడు ప్రవర్తించాడు. వాడు ఎంత దుర్మార్గుడు. ఎలా సౌజన్య గారిని ట్రాప్ చేశాడు. ఎంతగా ఇబ్బంది పెట్టాడు. ఆమె రాసిన పదాలు చదివితే ఖచ్చితంగా కళ్ళెమ్మటి కన్నీరాగవు. మీరు వీలుంటే చదివే ప్రయత్నం చేయండి. సరే, దాన్ని బ్రీఫ్‌గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సౌజన్య గారికి ఆమె భర్తకి మధ్య ఏదో చిన్నపాటి గ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళ భర్త ఇల్లు దాటనిచ్చేవాడు కాదట. పెద్దగా ఇతర బంధువులతోటి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా కలవనిచ్చేవాడు కాదట. ఏది భర్త ఇంటి వారి బంధువులతోటి, స్నేహితులతోటి కలవనిచ్చేవాడు కాదట. సో, మొత్తానికి కొంత భర్తతో గ్యాప్ ఉంది. అదే క్రమంలో వాళ్ళ కుమారుడికి కూడా తండ్రితో గ్యాప్ ఉండేదట. తండ్రితో పెద్ద బాండింగ్ ఉండేది కాదట. సో, భర్తతో సౌజన్య గారికున్న గ్యాప్‌ని సాదిక్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సాదిక్ సౌజన్య గారికి ఎలా దగ్గరయ్యాడు? వీళ్ళ అబ్బాయిని ఆడిస్తూ, తండ్రికితో బాండింగ్ లేదు. కొడుకు లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. ఆ లోన్లీగా ఫీల్ అవుతున్నటువంటి సౌజన్య గారి కుమారుడికి ఫస్ట్ సాదిక్ దగ్గరయ్యాడు. పిల్లవాడిని ఆడిస్తూ, పిల్లవాడిని దగ్గర తీస్తూ, పిల్లవాడికి కావాల్సినవి ఇస్తూ, పిల్లవాడిని ఎంజాయ్ చేపిస్తూ, పిల్లవాడి ద్వారా సౌజన్య గారికి దగ్గరయ్యాడు. పిల్లవాడి ద్వారా భార్యాభర్తల మధ్య గ్యాప్ ఉందన్న విషయాన్ని సాదిక్ కనిపెట్టాడు. తర్వాత సౌజన్యతో మాట కలిపాడు. వాళ్ళ విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలని తెలుసుకున్నాడు. కొంత సౌజన్య గారు కూడా భర్తతో ఉన్న గ్యాప్ వల్ల సాదిక్‌కి కొంత దగ్గరయ్యారు. సాదిక్ చెప్పిన మాయ మాటలు నమ్మారు. తర్వాత ఇక పర్సనల్ విషయాలన్నీ తెలుసుకొని బ్లాక్‌మెయిల్ చేయటం మొదలెట్టేశాడు. వాళ్ళ ఆస్తులు తన ట్రాప్‌లోకి తీసుకున్నాడు. విషమిచ్చి సౌజన్య గారి భర్తని చంపేశాడు. పైగా కొడుకు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్‌లో ట్యూటర్‌గా జాయిన్ అయ్యి, అంటే అతను రైఫిల్ షూటింగ్ నేర్పిస్తాడు కదా! రైఫిల్ షూటింగ్ కోచ్‌గా జాయిన్ అయ్యి, పిల్లవాడిని కిడ్నాప్ చేస్తాను, పిల్లవాడిని చంపేస్తాను నా మాట నువ్వు వినకపోతే అన్నట్టుగా సౌజన్య గారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడట. ప్రతి కారు రికార్డ్ చేసేవాడట. సౌజన్య గారి కార్ రికార్డ్స్ అన్ని రికార్డ్ చేసి, పైగా నిరంతరం ఫోన్ కాల్స్‌లో ఉండేవాడట. నిరంతరం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నుంచి సౌజన్య గారికి ఎప్పుడూ కూడా ఫోన్ కాల్‌లో లైన్‌లోనే ఉండేవాడట. ఆమెకి ఎవరు కాల్ చేస్తున్నారు? ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు? ఆమె ఏం ఆలోచిస్తున్నారు? మొత్తం అన్ని విషయాలు తెలుసుకునేవాడట. తెలుసుకునేవాడు, తర్వాత బ్లాక్‌మెయిల్ చేసేవాడు. నన్ను వదిలేయి అని చెప్పి సౌజన్య గారు అనేక మార్లు దండం పెట్టినా బలవంతంగా కొట్టేవాడట. దారుణంగా కొట్టేవాడట. భర్తకి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తే, ఆ పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా భర్త చనిపోతాడన్న భయంతో ఆమె హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే హైదరాబాద్ కూడా వచ్చాడట. నేనున్నాను కదా నీకు ఆ భర్త ఎందుకు అన్నట్టుగా ఇక చెప్పడం బాగోదు. పైగా దారుణంగా కొట్టేవాడట. పిల్లవాడిని చంపేస్తాను, పిల్లవాడిని కిడ్నాప్ చేస్తాను, పిల్లవాడిని కిడ్నాప్ చేసి నీకే వీడియో కాల్ చేస్తాను, ఇలా రకరకాలుగా బెదిరించేవాడట. సో, ఇక మొత్తం నేను కొన్ని చెప్పలేనండి. మీరు వీలైతే 5 పేజీల లేఖని చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దారుణమైనటువంటి విషయాలున్నాయి. దారుణమైన బ్లాక్‌మెయిలింగ్ ఉంది. దారుణమైన బెదిరింపు ఉంది. దారుణమైన ట్రాప్ ఉంది. అలాంటోడిని ఏం చేసినా పాపం లేదు. నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు నడి రోడ్డు మీద ఉరిదీసినా తప్పు కాదు. రాళ్ళతో కొట్టి చంపినా తప్పు కాదు వాడిని, సాదిక్ అనేవాడిని. కాకపోతే మన చట్టాలు అందుకు అనుమతించవు కాబట్టి మనం అలా డిమాండ్ చేయలేకపోతున్నాం గానీ, అంత పరమ దుర్మార్గుడు. నిజానికి వాడొక్కడా, లేదంటే అలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది ఉన్నారా? ఎందుకంటే విజయసాయిరెడ్డి గారేమో ఇంకొక 10 మంది ఉన్నారు, ఇంకా 9 మంది ఉన్నారు అంటున్నారు. కనిపెట్టారు. నిజంగా ఉంటే కనిపెట్టాలి. వీళ్ళ టార్గెటే హిందూ కుటుంబాలను టార్గెట్ చేయటమట. చూడండి, భార్యని లొంగదీసుకొని భర్తని చంపేసి, భర్త చనిపోయిన తర్వాత వచ్చిన బీమా డబ్బులు కూడా సాదికే కాజేశాడట. వీళ్ళకేదో ఫ్లాట్ ఉందట, 40 కోట్ల రూపాయల ఫ్లాట్ ఉంటే నూకరాజు గారికి, ఏది సౌజన్య గారి తండ్రికి ఉంటే దాన్ని కూడా సాదిక్ తన పేరుతో రాసుకున్నాడట. అంటే ఆస్తులు లాగేశాడు, ఏమని లొంగదీసుకున్నాడు, బ్లాక్‌మెయిల్, బెదిరింపు, ఇక రకరకాలు ప్రతి విషయాన్ని ఆమె రాశారు. సో, ఇలాంటి దుర్మార్గులు ఎంతమంది ఉన్నారని చూడాలి. ఒక 15 హిందూ కుటుంబాలు వీళ్ళ టార్గెట్‌లో ఉన్నాయి అనేది నిన్న విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట. ఇది నిజమైతే మాత్రం అలాంటి వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి. అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. అలాంటి వాళ్ళ కోసం అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని పనిష్ చేయాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.